తిరుపతిలో కూటమి మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. తిరుపతిని వైసీపీ గంజాయి బ్యాచ్ నుంచి కాపాడాలి అంటూ నిరసనకు దిగారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి గంజాయి ముఠాలకు కేంద్రంగా మారిందని, ఇందులో ఉన్న వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బు కోసం వైసీపీ నేతలు తిరుపతిలో గంజాయి ముఠాని పెంచి పోషిస్తూ వారి దగ్గర నుండి కోట్లలో నెలనెలా కమిషన్స్ తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి కేంద్రం అటువంటి తిరుపతిలో గంజాయి దొరకడం 8 కేజీలు గంజాయి ఒక్కసారిగా దొరకడం ఎంత దురదృష్టం అంటే యువత ఈ రోజు తిరుపతిలో వైసీపీ ప్రభుత్వంలోనే కాదు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ రోజు గంజాయి అమ్మడానికి బయటకు వస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే గంజాయి 6 కేజీలు దొరికిందంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చాక్లెట్లు దొరికినంత ఈజీగా ప్రతి షాపులో అమ్మారనడానికి నిదర్శనం ఇంతకంటే ఏముంది. ఈరోజు అభినయ్ రెడ్డి చెంచా తొత్తు అని చెప్పుకునే భాను అనే అబ్బాయి ఈరోజు అన్ని కేజీల గంజాయితో పట్టుబడితే ఈ అభినయ్ రెడ్డికి సిగ్గుందని అడుగుతున్నా. మళ్ళీ బయటకు వచ్చి ఆ రోడ్లు ఈ రోడ్లు అని కప్పిపుచ్చుకోవడానికి వెంటనే అరెస్ట్ చేయండి. ఇలాంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుందని అభినయ్ రెడ్డి నువ్వు బయటకు వచ్చావా? నువ్వు దాని గురించి బయటికి రాకుండా ఎవరో కామెంట్ పెడితే దాన్ని తీసుకొని సిగ్గు లేకుండా మళ్ళా దాని గురించి ర్యాలీ చేస్తారంట. వీళ్ళ బతుకులు జడ వీళ్ళ యువతనంతా నాశనం చేసేది కాక తిరుపతి భ్రష్టు పట్టించేది కాక అసలు మనుషులు తిరగని ప్లేస్లో రోడ్లు వేసి మేము రోడ్లు వేసుకున్నాం. మీ స్థలాలకు మీరు వేసుకున్నారా బాబు రోడ్లు? మీరు మనుషులకి వేయలేదు. మీరు ఎవరైతే అవసరం అనుకున్నారో వాళ్ళకి ఎవరికి ఉపయోగపడాలి పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు ప్రజల చేత ఎక్కడంటే అక్కడ నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది కూటమి పార్టీ. ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రం అటువంటి తిరుపతిలో గంజాయి దొరకడం ఏళ్ల పాలనలో ఎన్ని మంది యువకులు హాస్పిటల్ పాలైనారంటే ఎవరినో బాగలేకపోతే చూడడానికి పోతే ఐసీయూలో మా పక్కింట్లో అబ్బాయి ఉన్నాడు. ఏమంటే డ్రగ్స్ తీసుకొని ఇలా పడిపోయిండాడని ఎన్ని మంది తల్లులు గోష్ట పెట్టుకున్నారో మీరు ఈరోజు ఈ స్థితికి వచ్చారు. మీరు ఈ 5 ఏళ్లలో మీరు చేసిన ఎలక్షన్లు కానీ టౌన్ బ్యాంక్ ఎలక్షన్లు కానీ కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ మీరు చేసిన భూ కబ్జాలు కానీ అన్ని పాపాలే. ఆ పాపాలకు ప్రాయచిత్తమే ఇప్పుడు మీరు అనుభవించేది. ఇంకా ఎందుకు పాపాలు చేసి తల్లి గోష్ట పెట్టుకోకూడదు. ఆడవాళ్ళ గోష్ట పెట్టుకున్న ఏ పార్టీ కానీ ఏ చరిత్ర కానీ నిలవలేదన్నమాట. అట్లా మీరు ఒక బిడ్డ నాశనం అయిపోతే బాధపడేది ఆ తల్లి. ఇట్లా ఆడవాళ్ళ గోష్ట పెట్టుకొని మీరు ఇంకా ఏం బాగుపోవాలనుకుంటున్నారో ఈ గంజాయి బ్యాచ్ని పెంచి పోషించి మీరు మీ పేర్లు మార్చుకోండి. గంజాయి రెడ్డి అని పెట్టుకునేసేయండి. వైఎస్ఆర్సీపీ నాయకులంతా గంజాయి రెడ్డిలో అని పెట్టుకోండి. అప్పుడైతే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుందన్నమాట. ఇంత నీచ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకైనా మానుకొని తిరుపతి ప్రజలు ప్రపంచమంతా తిరుపతి వైపు తిరుమల వైపు చూస్తా అంటే ఇక్కడ మీరు ఇంత పాపాలు చేస్తున్నారే పైన ఆయన చూస్తూ ఊరుకుంటాడా మిమ్మల్ని? ఏ రోజు శిక్షిస్తాడు? 100 తప్పులే 99 అయిపోయినాయి. 100వ తప్పు చేసేశారు. భగవంతుడు అనేవాడు శిక్షిస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఏళ్ల పాలనలో